ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ ఎస్టీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 30న సచివాలయాన్ని వేలాది మందితో ముట్టడిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరం, దుర్మార్గం. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకున్న ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన, పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఈ నెల 30న సెప్టెంబర్ 30వ తారీఖుని తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీర్మానించడం జరిగింది. బిడ్డ, నీకు ఓటేసింది దళితుల్లో అగ్రభాగాన్ని ఉన్న మాలలు, నేతకారి సమాజము, బేగరి సమాజము, అదేవిధంగా మరి దాసరి సమాజంలో ఉన్న ఈ దళిత కులాల్లో ఉన్న మెజార్టీ దళితులు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి, నీ పార్టీని ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు చేసింది ఏంది? ఇదే కులాలకి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టిన కులాలని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి ద్రోహం చేసే పని వర్గీకరణకు నువ్వు జీవో జారీ చేశావు.